అయితే ఇంకా బాగా ఆయిల్ వేగిందండి. చూడండి, ఎక్కడైనా సరే డ్యామేజ్ కూడా లేవు, అంత చక్కగా వచ్చాయి. నువ్వులు కనిపిస్తున్నాయా మీకు? చాలా చక్కగా నువ్వులు. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాతనే మనం వేద్దాము. వేసిన తర్వాత ఇలాగ మనం అన్నం అనుకోండి, అప్పడం అనేది చాలా నీట్గా ఇలాగా ఒక కప్పు వచ్చేసి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. వీటిని మెత్తగా పౌడర్ చేద్దాం. ఇంట్లోనే స్వయాన నేను బియ్యం నానబెట్టేసి ఒక 4-5 గంటలు బాగా నానిన తర్వాత బాగా డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న పిండి, వరిపిండి ఇది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసేసుకుంటున్నాను. ఎక్కడైనా ఉంటలు ఉన్నాయేమో అని ముందే నేను ఇలాగైతే పిండిని జల్లించాను. అయినా కానీ సరే కొద్దిగా తడి బియ్యం ఉండే కదా, అందుకనేసి చిన్న చిన్న ఉంటల్లాగా కనిపిస్తే చేతితో కొద్దిగా ఇలాగైతే ఇంకా చేస్తున్నాను, ఎక్కడ ఉంటలు లేకుండా. ఇప్పుడు మనం గ్లాస్తో కొలత అయితే తీసుకుంటున్నాము. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నా. ముందుగా అయితే నేను స్టవ్ అయితే వెలిగించేసాను. ఇప్పుడు మనము ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం కదా పిండి, ఈ గ్లాస్తో మనము 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అందుకనేసి ఈ పిండిని మాత్రం ప్లేట్లు అయితే వేసేస్తున్నాను. మనకు 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. అందుకనేసి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మనం చేయే అప్పడాలకి కరెక్ట్గా సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం చూసుకోకండి. సాల్ట్తో పాటు ఇక్కడ నేను సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కలోంజి గుడక యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 1 స్పూన్ వచ్చేసి నూరి పెట్టుకున్న మనకు సగ్గుబియ్యం గుడక ఇందులో యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం అయితే నాకు అంత మెత్తగా అవ్వలేదు, 1 స్పూన్ వేసాను కదా, అందుకనేసి మెత్తగా అవ్వలేదు. కొద్ది గరిగ్గా ఉన్నా కానీ సరే ఉడికిపోతుంది అనేసి వేసేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ గుడక యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా పిండిని ఇలాగా వేస్తూ ఇలాగా కలుపుకుంటూ, మీ దగ్గర ఇద్దరు ఉంటే కనుక ఇద్దరు సహాయం తీసుకోండి, చాలా చక్కగా అయితే వస్తాయి. ఒక్కరంటే కనుక మనకి ఇక్కడ ఉంటలన్నిటి కట్టేస్తాయి. కాకపోతే నేను మళ్ళీ ఇది ఉంట లేకుండా అయితే చేస్తాను. హాట్ వాటర్ కదా, మనం పిండి వేసిన వెంటనే ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే చక్కగా పిండి అయితే కలిసిపోతుందండి. ఇప్పుడు మనకు పిండి బాగా సిమ్ము అంటే మంట బాగా తగ్గించేసి మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఉన్నటి వల్ల మనం స్పూన్తో ఉంటలు ఉన్నటి వల్ల మనం ఇలాగా స్పూన్తోనే ఇలాగా కలుపుతూనే ఉంటలు లేకుండా చూసుకోవాలి. స్పూన్ అయితే ఇంకా మనకు అంత కలవడం లేదండి, అందుకనేసి నేను ఇక్కడ పప్పు గుత్తి ద్వారా నేను ఇక్కడ చిన్న చిన్న ఉంటలు అనేటివి మనము కట్టేసింది కదా, అందుకనేసి దీంతో మనం బాగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి పిండిని. అందుకనేసి దీంతో అయితే ఇంకా బాగా ఫాస్ట్గా మనకు ఉంటలు లేకుండా చక్కగా అవుతుంది. అందుకనేసి ఇలా కలుపుతూ బాగా ఉడికించేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి ఇది. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇంకా మనకు ఎక్కడ ఉంటలు లేకుండా స్పూన్తో అయితే బాగా కలుపుతూనే ఉన్నాను. మనకు ఇది పిండి అప్పడాల కోసం కదా, అందుకనేసి పిండి ఎంత గట్టిగా అవుతే అంత మంచిది. ఇంకా 7 బిందె ఉంది కదా, ఈ మాత్రం ఉంది. చల్లగా అయింది అనుకోండి మరీ గట్టిగా అవుతుంది. కాకపోతే కొద్ది పచ్చివాసన పోవాలనేసి నేను ఇంకా చిన్న మంట, చాలా చిన్న మంట మీద అయితే ఇంకా కుక్ చేస్తున్నాను. అప్పుడైతే పిండి అనేది పచ్చి స్మెల్ అనేది పోయి మనకు పప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకనేసి చాలా నెమ్మదిగా అయినా కానీ సరే ఇక్కడ పిండిని బాగా ఉడికిచ్చేస్తున్నాను. పిండిని మళ్ళీ ఆపకుండా ఇలా కలుపుతూనే ఉన్నాను. ఒక దగ్గర అంటే మళ్ళీ మాడిపోతే ఇబ్బంది కదా అడుగున, అందుకనేసి కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను.
పిండి మన ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము. మళ్ళీ బాగా కలపాలి పిండిని, అందుకనేసి ఒక ప్లేట్ ద్వారా అయితే బాగుంటుంది. ఈ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అంటూ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు పూర్తి పిండిని మనము ఫ్యాన్ గాలికి తీసుకెళ్ళేసి చల్లగా చేసేసి అప్పుడు పని మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ఇంకా ఆయిల్ తీసుకున్నాను. మనకు పిండి అనేది చేతికి అంటూ కొద్దిగా గమ్లా ఉంటుంది కదా, అందుకనేసి నేను స్పూన్తో అయితే బాగా కలిపాను. ఎలా కలిపాను అంటే చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలిపాను. ఇక్కడ కూడా మనం చిన్న బాయిల్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగ బాయిల్ లాగా చేసేసుకొని మనకి ఎన్ని కావాలనో అన్నీ పర్ఫెక్ట్గా లైన్గా పెట్టుకొని ఈ మాదిరిగా బాల్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము కవరు ఎక్కడ పెట్టామో అక్కడ ముద్ద దగ్గర చిన్న చిన్న ఇలా ప్లేస్లలో అయితే కనుక ఆయిల్ కూడా కొద్దిగా అప్లై అయితే చేసేస్తున్నాను. అప్పడం చేసినప్పుడు మనకు కొద్దిగా జస్ట్ అంటే అతుక్కోకుండా బాగా నీట్గా రావాలి అనుకుంటే మనం కొద్దిగా ఆయిల్ అంటూ ఇలాగ అప్లై చేసామనుకోండి, మనకు నీట్గా వచ్చేస్తాయి ఆరిన తర్వాత. అందుకనేసి ఇలాగైతే చేద్దాము. మొత్తం బాల్స్ కింద మొత్తానికి ఇలాగ ఏ ప్లేస్లో మనం చేస్తున్నామో ఆ ప్లేస్లలో మనం కొద్దిగా ఆయిల్ అప్లై అయితే చేయాలి. ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకున్నాం కదా, ఆ కవర్కు కూడా మనము ఇలాగ కొద్దిగా అప్లై చేసేమనుకోండి, చెయ్యి అనేది బాగా జారుతుంది అనమాట. మనం బాల్ మీద పెట్టేసి అప్పుడు ఇలాగ నొక్కినప్పుడు ఇలాగ ఉంది కదా, ఇప్పుడు ఇలాగ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైట్గా ఇలా ప్రెషర్ వేసి మనకి ఎంత ఎలుపు కావాలనో అంత ఎలుపు అయితే ఇలా చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ మాదిరిగా. ఇలా వచ్చేస్తుందండి. మరి కొద్దిగా ప్లేస్ అనేది మనం చూసుకొని మరి ఇక్కడ కూడా ఇదే మాదిరిగానే ఆయిల్ అయితే ఇలా పెట్టేసి మనం చెమ్ము తీసుకొని కొద్దిగా ఇలాగన్నాం అనుకోండి, పిండి అనేది చక్కగా మనకు రేకుల కర్ర లేకుండా సాయంతో మనం ఇలాగైతే నొక్కొచ్చు. చాలా చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి ఈ మాదిరిగా. ఎక్కడైనా మీకు మందం కనిపించింది అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా మళ్ళీ ఇలా పెట్టేసి కొద్దిగా ఇలాగైతే అనండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అప్పడం అంటూ వస్తుంది. ఎక్కడైనా మందం అనిపిస్తే అది చేయండి, పర్వాలేదు. చూడండి మనం అస్సలు రేకుల కర్ర లేకుండా చాలా చక్కగా ఇలాగైతే మనం పేపర్ కూడా కొద్దిగా ఆయిల్ అంటూ అప్లై చేయాలి. ఈ మనం పైన ఇంకొక పేపర్ వేసాం కదా, దాన్ని కూడా కొద్దిగా అప్లై చేసుకున్నాం అనుకోండి, మంచి రౌండ్ షేప్లో మనకి ఎలా కావాలంటే అలాగా ఇలాగైతే ఇలాగ చూసుకొని మరి ఇలాగైనా కానీ సరే ఇలాగ చూసుకొని జాగ్రత్తగా అప్పుడు రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తానికి అన్ని అప్పడాలు రెడీ అయిన తర్వాత చూద్దాం. అంటే మొత్తం ఈజీ, ఎంత ప్రాసెస్ ఎంత బాగుందంటే చాలా చక్కగా ఎవ్వరికి అప్పడాలు రాకపోయినా కానీ సరే ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. అస్సలు మనం రేకుల కర్ర లేకుండా పీట లేకుండా చిన్న కవర్ ముక్కతో ఈ ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇంకా చాలు మనకి, ఇంక అంతకుమించి ఇంకా ఏం అవసరం లేదు. జస్ట్ అసలు ఇలాగనేసి మనము పేపర్కి మాత్రం కొద్దిగా ఆయిల్ అయితే బాగా ఫుల్గా అప్లై చేసుకోవాలి ఈ పేపర్కి. ఆ తర్వాత దీనికి కూడా కొద్దిగా ఆయిల్ అంటూ కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఉంది కదా, దీనిపైన మనం లైట్గా ఉన్న చొమ్మె మరియు ఎంత పెద్దగా బరువు లేదు, జస్ట్ ఇలాగనేసి ఇలాగంటే చాలండి. ఇలాగన్నాం అనుకోండి అన్ని అప్పళ్ళు ఎన్ని కావాలంటే అన్ని మనం అసలు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలాగా. మనకి ఇంక ఏ సైజు కావాలంటే కొద్దిగా ప్రెజర్ వేసి లైట్గా ఇలాగ రుద్దామనుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోయింది కదా. ఎంత తేలిగ్గా చూడండి, సమానంగా మనకి ఎక్కడైనా కొద్దిగా దలసనగా ఉందన్నా కానీ సరే మనం నీట్గా అయితే చేసుకోవచ్చు. చాలా చక్కగా వచ్చాయి పప్పళ్ళు అయితే. ఇంకా ఇవి ఇంకా ఆరిన తర్వాత మనం ఫ్రై చేసిన తర్వాత కూడా చూద్దాం. మరి మీకు కూడా నమ్మకం కలగాలి కదా. చేయడం మాత్రం మనం రేకుల కర్ర లేకుండా బియ్యంతో మరి ఎండలో కాకుండా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ గాలికి హాయిగా
ఇప్పుడు చూడండి ఈ పక్క ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు రావనుకుంటున్నామా మనం. ఇవి అయితే ఇంకా కాదండి, మనం ఈజీగా చేసినవి ఇలాగ అన్నాం అనుకోండి, జస్ట్ ఇలాగ అన్నా కానీ సరే ఇవి మనం ఎక్కడైనా ప్లేట్లో వేసి ఇలాగ ఆరబెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా తీసి మనం ఆరబెట్టుకోవచ్చు, అది మన ఇష్టమే అనమాట. కాకపోతే ఈ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ ఉంది కదా, మొత్తం సరిగ్గా కరెక్ట్గా సరిపోయినాయి. నాకు ప్లేస్ ఉంది కదా, నేను ఈ కవర్తోనే ఇలాగ వదిలేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇంకా చాలా చక్కగా అయితే చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి. स्टार्टिंग में ये चांद सुबह हाँसी हूँ आपको वॉइस आता है। చూస్తున్నారు కదా, గ్లాస్ పిండితో మనము ఇంట్లోనే చక్కగా అప్పడాలు అనేటివి చాలా చక్కగా అయితే చేసాము. నేను ఎండలో కూడా అస్సలు ఆరబెట్టలేదు, ఇవి మొత్తానికి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. కావాలనుకుంటే ఇంకా మనం మంచి ఎండ ఉన్నప్పుడు ఎండలో ఆరబెట్టుకుంటే 2-3 రోజులకి చక్కగా ఆరిపోతాయి. ఇంట్లో అయితే నాకు 4 days అవ్వింది, అది ఎండలో అయితే ఇంకా 2 days లోపే మనకి చక్కగా ఆరిపోతాయి. ఇందులో నేను వచ్చేసి కలోంజి పైనుండి వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు వేసేసి చేశాను బియ్యం పిండితోనే చక్కగా ఇంట్లో అప్పడాలు. ఇప్పుడు మంచి వేసవి కాలం కదా, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే అప్పడాలు ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఇంకా మీరు లాంగ్ వీడియో చూసారనుకోండి 100% మీరు కూడా చేయగలుగుతారు. మీకు రాదు అన్నట్టుగా ఉండదు, కంపల్సరీ చేస్తారు. చూస్తున్నప్పుడు మనం అప్పడాలు వేపుతాను చూడండి. మరి అయితే ఇంకా బాగా ఆయిల్ వేగిందండి, చూడండి ఎక్కడైనా సరే డ్యామేజ్ కూడా లేవు, అంత చక్కగా వచ్చాయి. నువ్వులు కనిపిస్తున్నాయా మీకు, చాలా చక్కగా నువ్వులు. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాతనే మనం వేద్దాము. వేసిన తర్వాత ఇలాగ మనం అన్నాం అనుకోండి, అప్పడం అనేది చాలా నీట్గా ఇలాగా కోటా రైస్తో నేను చేశానండి. ఇవి చాలా చక్కగా కోటా రైస్తో మనం ఏవైనా చేసుకోవచ్చు. బియ్యం పిండితో మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. ఇప్పుడు నేను ఫ్రై చేసిన తర్వాత మీకు నువ్వులు అయితే అంత పర్టిక్యులర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ దీనిపైన అయితే మీకు పర్టిక్యులర్గా అయితే కనిపిస్తాయి.